ఉద్యమ గాయకుడిగా పాటతోటి కలం గలం వినిపించి చైతన్యాన్ని నింపాడు. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి. ఆ ఉద్యమ రోజులలోనైతే ఈ పాట వాడని ఊరు లేదు, ఈ పాటలోని పదం గలపని నోరు లేదు. దరు ఎల్లన్న అనే మీరు ఉద్యమ గాయకుడిగా ఉన్న మీరు జై తెలంగాణ అని పిలువని వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టిన సందర్భం వచ్చింది. అసలు అంటే ఏందన్న అప్పుడు పరిస్థితి ఏంది? అసలు 369 మంది బిడ్డలు ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసే చరిత్ర. కేవలం వాళ్ళ చరిత్రలు ఇద్దామంటే ఏ పార్టీ వాళ్ళు కాకపోవడం వలనైనా ఏంది వాళ్ళ అడ్రస్లే దొరకట్లేవు అన్నటువంటి బాధ కలిగింది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరైనా సరే జై తెలంగాణ అంటేనే ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగు పెట్టాలి. నై తెలంగాణ అంటే ఎవరు అడుగు పెట్టద్దని. జై తెలంగాణ అనడానికి ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారన్న? అసలు అంటే ఈ తెలంగాణ గడ్డకు అవమానకరము, త్యాగం చేసిన బిడ్డలకు అవమానకరము, అమరవీరుల కుటుంబాలకు అవమానకరము. అరే వాళ్ళు త్యాగం చేసింది కొంతమంది దొంగలకు పదవులు రావడం కోసం కాదు. ఇప్పుడు ఒక్కసారి గద్దరన్న విషయం గురించి మనం మాట్లాడుకున్నాము. అల్లశ్రీ గారిని కూడా మనం స్మరించుకున్నాము. వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఒక అందమైన పాట. మమ్ముగన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మా పల్లెలారా, మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా. ఇక మమ్మల్ని పిలిచినట్టే అనిపించేది. అన్న పిలుస్తుండ్రా ఇక అట్లా ఒక పిలుపులాగా. అప్పుడు ఊర్లలో ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. అరే ఇవి అన్నల పాటలు రా, తలుపులు వేసుకుని అంటుండ్రి. గద్దరన్న చెప్తున్నారే ఎక్కడ్రా పాట నాయకత్వం వహిస్తుంది, చలో చూడు పల్లెలు కదులుతున్నాయని చెప్పి ఆగేటి సాలల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ, నా తెలంగాణ. అందశ్రీ అన్న ఆర్ట్స్ కాలేజ్ ముందు పాట పాడుతుంటే ఇట్లా మొత్తం ఉర్రు తిరిగేది జనాలంతా. మితమంతా జనమే మననం, కష్టాలు నష్టాలు ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జైబోలో తెలంగాణ, గలగర్జనలా జడివాన. మీరు కొన్ని పరిస్థితుల వల్ల జైలు జీవితం మీరు చూసినటువంటి పరిస్థితులు ఎక్కడి నుంచి కదిలినో తెలియదు, కానీ కొన్ని పదాలతోటి మీరు జైలుకి సంబంధించిన ఒక పాట కూడా మీరు రాయడం జరిగింది, పాడడం జరిగింది. ఎంతోమంది బిడ్డలు జైలు పడ్డారు. నేను జైలు పడ్డప్పుడు టీవీలలో స్క్రోలింగ్ వస్తుంది. నర్సవ్వ, మా అవ్వ పేరు నర్సవ్వ, నర్సవ్వ మీ కొడుకు జైలు పడ్డాడట, టీవీలో వస్తుంది, జైలు పడ్డాడట నీకు తెలుసా అని అడిగిందట. బందీగా బారకులో రందిలోనే రాత్రులాయే, కొడుకా అని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే. ఈ 25 సంవత్సరాల మీ ఉద్యమ ప్రస్థానంలో మర్చిపోలేని అవమానం ఏదైనా ఉందండి మీ జీవితంలో? పదవులలో ఏనాడు కూడా తెలంగాణ పదం ఉచ్చరించని వాడు సీట్లో కూర్చున్నప్పుడు, తెలంగాణ కోసం సర్వం ధారపోసిన ఉస్మాన్ సీట్లో ఒక లైట్ వెలగదా, చాలా బాధ అనిపించింది. తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డల తల్లిదండ్రులు చచ్చిపోయి ఉంటారు. అలా బిడ్డలు ఇలా రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతుంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. గద్దరన్న అనేది డైరెక్ట్గా ఏమొస్తారా తెలంగాణ కోసం తిరుగుతున్నారు అని చెప్పేసి, మన ఇంట్లోకి ఏమొస్తుంది బిడ్డ అని అడుగుతారా, ఏం చెప్తారా మీరు అని చెప్పేసి. నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. మనకు ఈరోజు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి గురించి అసలు పరిచయం అవసరం లేదు. కాకపోతే అన్న గురించి చెప్పాలంటే చాలా పెద్దది. ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే మినిమం 2 నుంచి 3 నిమిషాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. చైతన్యాన్ని ఉత్తేజపరిచిండు. ఉద్యమకారులో ఉద్యమ గాయకుడిగా పాటతోటి కలం గలం వినిపించి చైతన్యాన్ని నింపిండు. తెలంగాణ రాష్ట్రం సాధనకు ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే అందులో కొట్లాడి ప్రథమ పాత్ర పోషించిండు. అంటే ఒక చిన్న సంస్థకు ఒక పేరు పెడితే ఆ సంస్థ పేరుగానే మిగులుతుంది, కానీ ఆ సంస్థ పేరుని తన వెంట ట్రావెల్ చేసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్టు ఇది మామూలు విషయం కాదు. మనం ఎక్కడ సెర్చ్ చేసినా, సోషల్ మీడియాలో సెర్చ్ చేసినా, జెమినైని అడిగినా కూడా ఇప్పుడున్న సంస్థ పేరే తన ఇంటి పేరు కూడా మనకు చూపించేంత ప్రఖ్యాతిని సంపాదించుకోవడం అన్న ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు దరు ఎల్లన్న. అన్నకు ఒకసారి వెల్కమ్ చెప్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. అన్న, దరు ఎల్లన్న అంటే మనకు గుర్తు వచ్చేది ఈ జనరేషన్ వాళ్ళకు చాలా తక్కువ తెలిసాం, కానీ మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా అర్థమైపోద్ది. ఫస్ట్ ప్రథమ పాటే ఒకటి గుర్తొస్తుంది అన్న. ఆ పాటతోటి మనం మొదలు పెట్టుకుందామన్న. ఒక్కసారి ఆ పాట మన కోసం, ప్రేక్షకుల కోసం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాటనే పనిచేసింది అనడానికి ఒక నిదర్శనం అవును ఆ అమరవీరుల పాట. ఎందుకంటే వారి త్యాగాలు లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా ఈ రాష్ట్రములో సూర్యుడు ఉదయిస్తున్నాడు తెలంగాణ గడ్డ మీద అంటే ఈ తెలంగాణ గడ్డ రూపాంతరం అంటే ఒక రాష్ట్రంగా ఆవిర్భవించడానికి కారణమైన వాళ్ళు అమరవీరులు. అవును, నిజంగానే వాళ్ళు అది గుర్తుకొచ్చినప్పుడల్లా, ఆ సందర్భము ఉద్యమ రోజుల గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు కొంచెం ఒక్కటేసారి మళ్ళీ మనసు పులకించిపోతుంది. మా యూనివర్సిటీ చుట్టుపక్కల పడ్డ శవాలు గుర్తొస్తాయి. ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, చెట్టు కూరేసుకున్న సంతోష్, ఎంతోమంది బిడ్డలు, మిగతా సాయి కుమార్, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్గా
హాస్టల్ రూమ్లో ఊరేసుకున్నాడు. ఆర్ట్స్ కాలేజ్ ముందు సంతోష్ ఊరేసుకున్నాడు. వేణుగోపాల్ రెడ్డి ఠాగూర్ ముందు, ఇషాంత్ రెడ్డి లైబ్రరీ ముందు, ఎన్సీసీ గేట్ దగ్గర యాదయ్య, అవన్నీ ఒక్కటేసారి అసలు చాలా బాధాకరం. అన్న వాళ్ళు లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. సో నిజంగా ఆ అమరులను స్మరించుకునే గీతం ఈ రాష్ట్రంలో రాసే అదృష్టం దక్కినందుకు నేను గర్వపడతా ఉన్నా. నిజమన్నా. మల్లె పువ్వుల్లారా, మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా, గోరు వంకల్లారా, మీరన్న చూసిండ్రా బాలకిషోరాల, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరుదండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. పాటలో అసలు నిజంగా రాస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏడ్చే పరిస్థితులు వచ్చినాయి. ఏడ్చుకుంటూ అంటే చదువుకోమని పంపించారు తల్లిదండ్రులు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తల్లి, తండ్రి, గురువు, ఈ 3 అంశాలు ఈ తెలంగాణ నేల మీద ఎంత గొప్ప ఈ విద్యార్థి దశలో. అట్లాంటివి ఆ 3టిని సాక్రిఫైస్ చేసిండు విద్యార్థి అమరుడు. చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని పీజెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదివేటప్పుడు అన్ని ప్రపంచ చరిత్రలు చదువుతాం అన్న. ఫ్రెంచ్ విప్లవం, రష్యన్ విప్లవం, అమెరికన్ విప్లవం, అన్ని ప్రపంచ చరిత్రలో ఆయా దేశాల్లో జరిగినటువంటి విప్లవాల చరిత్రను చదువుతాం. ఏ ప్రపంచ విప్లవాల్లో ఏ దేశ చరిత్రలో చూసినా కూడా ఇట్లా చిన్న చిన్న బిడ్డలు ఒక మాతృభూమి కోసం స్వయంగా బలిదానాలు చేసిన చరిత్ర ఎక్కడ కనిపించదు. అది ఒకటి గుర్తుపెట్టుకునేటట్టుగా ఉండాలని చెప్పేసి రాసుకున్న చరణం. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగనారావు, పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. అట్లా ఒక్కొక్క చరణం ఒక్కొక్క కవాతులాగా, విద్యార్థి ఉద్యమంలో వేసిన కవాతులాగా అనిపించేటట్లుగా 6 చరణాలతో కూడుకున్న పాట అద్భుతం. నాకు అసలు నిజంగా ఆ ఉద్యమ రోజులలోనైతే ఈ పాట వాడని ఊరు లేదు, ఈ పాటలోని పదం గలపని నోరు లేదు. నిజమన్న. అసలు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అది ఎక్కడ విన్నా, ప్రస్తుతం మీ నోటి నుంచి వింటున్నా కూడా వెంట్రుకలు నిక్కపొడుస్తే అనే పదాలు వాడేటోళ్ళం మనం. అవును. వాటి విలువలు అనేవి ఒక చరిత్రను సృష్టించిన ఆ పదాలు, ఆ చరణాలు అసలు అంత అమోఘం అసలు. కానీ అన్న ఒక్కటి ఏంటంటే, ఒక సమయంలో మీరు దరు ఎల్లన్న అనే మీరు ఉద్యమ గాయకుడిగా ఉన్న మీరు జై తెలంగాణ అని పిలువని వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టిన సందర్భం వచ్చింది అసలు. అంటే ఏందన్న అప్పుడు పరిస్థితి ఏంది అసలు? అంటే ఇప్పుడు తెలంగాణ కోసము ఒకసారి తొలిదశ ఉద్యమం జరిగింది. 369 మంది బిడ్డలు ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర. అవును. ఇవాళ అంటే కేవలం వాళ్ళ చరిత్రలు తీద్దామంటే ఏ పార్టీ వాళ్ళు కాకపోవడం వలనైనా ఏంది వాళ్ళ అడ్రస్లే దొరకట్లేవు అన్నటువంటి బాధ కలిగింది. పేరుకు 369 మాట్లాడుకుంటున్నాం కానీ ఆ 369 మంది కుటుంబాలు ఎక్కడున్నాయి మరి? అవును. సో అవి గల్లంత అయిపోయినాయి. దీనికి కారణం ఏంది? వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన అయితే పార్టీ రికార్డులో చరిత్ర పెట్టుకుంటారు. ఈ గడ్డ మీద ఈ తెలంగాణ నేల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో సమిధలైపోయిన బిడ్డల చరిత్రలు లేకపోవడం వల్ల కొంత బాధ అయింది. మేము వచ్చిన మలదశ ఉద్యమంలో ఇలా ఒక్కసారి విద్యార్థి తరాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే రాజకీయ పార్టీ నాయకులంతా మోసం చేసిన చరిత్ర, విద్యార్థులంతా త్యాగం చేసిన చరిత్ర, ఈ 2 పార్శ్వాలు కనబడతాయి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. 69 నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుంటే
ఇట్లా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మేము యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఈ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మేము విని పాటలు ఎంతోమంది అప్పటికి ఎన్నో వేదికలు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఎంతోమంది పండితులు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు మాట్లాడే స్పీచ్లు కానీ పాటలు కానీ మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసినాయి. అట్లా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మా లక్ష్యం ఏంది అసలు? తెలంగాణ కోసము ఇలా మనం చదువుకోవడానికి వచ్చినాం. నిజంగానే ఉద్యోగ అవకాశాలు ఉంటే, ఉద్యోగాలు పారదర్శకంగా నోటిఫికేషన్ లేచి ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టుకొని ఇంటికి పోయేవాళ్ళం. అసలు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఇంకా చదువుకొని ఏం చేస్తాం? కాబట్టి చదువుకున్నా కూడా ఉద్యోగాలు రావు, ఇది క్లియర్ కదా. అన్నప్పుడు మేము ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్రం తప్ప మరో మార్గం లేదు. ఇది ఒక్కటే కాదు, వలసలు ఆగిపోవాలన్నా, రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలన్నా, లేదా ఇక్కడ చదువుతున్నటువంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగిపోవాలన్నా, పేద కుటుంబాలు ఇలా ఏదో గుంటెడు భూమి ఉన్నా కూడా ఆ గుంటెడు భూమిలో కూడా కనీసం ఇతరాలు వేసుకుని పంట పండించుకునే పరిస్థితులు, నీళ్లు లేని పరిస్థితి. అందుకనే కదా నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగినటువంటి పోరాటంలో మేము తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధమైనాం. అందుకనే విద్యార్థి ఉద్యమం ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి భావించినాం. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరైనా సరే జై తెలంగాణ అంటేనే ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టాలా, నై తెలంగాణ అంటే ఎవరు అడుగుపెట్టద్దని చెప్పేసి ఆ రోజు ఖచ్చితంగా మేము గిరిగీసుకొని నిలబడ్డాము. ఆ గిరిగీసుకొని నిలబడ్డ టైంలో రాజకీయ పార్టీల స్వార్థపూరితంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగు పెట్టాలంటే భయపడ్డరు. క్లియర్ చేసినాం. ఆ సందర్భంలో ఠాగూరాటంలో ఒక సభ జరుగుతుంది. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారికి ఏదో అప్పుడు ఒక చిన్న పదవి ఇచ్చారు, తెలంగాణ ప్రాంతీయ బోర్డు అని చెప్పేసి. పదవి ఇది ఏం పదవి సార్, దేనికోసం ఈ బోర్డు పనిచేస్తుందని చెప్పేసి మేము అడిగినాం, ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు ఇట్లా అరిస్తే నేను ఇప్పుడు రాజీనామా చేస్తాను, రాజీనామా చెయ్యమని చెప్పేసి అందరం లేచినాం ఒకటేసారి. చేయండి, మీకు దమ్ముంటే చేయండి, కానీ మీరు రాజీనామాలు చేయండి. మేము అందుకనే పాటలలో కూడా రాసుకున్నాము, ఢిల్లీలో ఓ మాట, గల్లీలో ఓ మాట అని చెప్పేసి రాసుకున్నాం. ఎన్నిసార్లు మాట్లాడతారు ఇట్లా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే జై తెలంగాణ అంటారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగంగానే నై తెలంగాణ అంటారు. అసలు అధిష్టానానికి ఒక పారదర్శకమైనటువంటి సమాచారాన్ని ఇవ్వని ఎంతోమంది నాయకులు, తెలంగాణ నాయకులు, ఆంధ్రలో అంటలే, ఆంధ్ర నాయకులకు వాళ్ళ ప్రాంతం మీద, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఈ ఉండడం వల్ల కలిగే లాభాల మీద స్పష్టత ఉంది. కానీ రాష్ట్రం రావడం వల్ల మనకేం లాభం వస్తుందో, మన బిడ్డలకి ఏం లాభాలు వస్తాయో ఆ స్పృహ కలిగి లేని కొంతమంది నాయకుల వల్ల చాలా ప్రమాదం జరిగింది తెలంగాణ గడ్డకు. అందుకనే కొంత ఆలస్యమైంది. అందుకని మేము భావించింది ఏంది, ఇండిపెండెంట్గా ఉద్యమం ఉండాలి, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి. అన్ని పార్టీలను తిట్టినాం ఆ రోజు, అన్ని పార్టీలను తిట్టినాం, కాంగ్రెస్, బీజేపీ, అప్పుడు టీఆర్ఎస్, అన్ని పార్టీలను తిట్టినాం. ఎందుకు? మోసం చేస్తున్నారు, పార్టీలతోటి కాదు అని చెప్పేసి. అట్లా ఇండిపెండెంట్ ఉద్యమం చేయడం ద్వారా ఉస్మానియా విద్యార్థి జేఏసీగా ఒక రూపాంతరం చెంది అన్ని గ్రామాలు, అన్ని పల్లెలు, అన్ని తలలు ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ వైపు తిరిగి చూసారు కదా, ఏం పిలుపునిస్తారో వీళ్ళు. ఈ పిలుపుని అందుకుని గ్రామాన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి చివరికి గ్రామాల్లో కాటి కాపర్ల జేఏసీ కూడా ఏర్పాటు చేసుకున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకుందాం దాన్ని. అట్లా విద్యార్థులు అంటే నిజాయితీపరులు, విద్యార్థి బిడ్డలు, వీళ్ళకి స్వార్థం లేదు, వీళ్ళు చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు విశ్వసించారు. కాబట్టి ప్రజా ఉద్యమం నిలబడ్డది. తద్వారానే December 9 ప్రకటన జరిగిందని చెప్పేసి నేను నిక్కచ్చికంగా నిజాయితీగా చెప్పగలను. అంటే ఒకటన్నా, ఇప్పుడు జై తెలంగాణ అని పిలవడానికే ఇష్టపడని కొంతమంది, ఆ కాలంలో విద్యార్థి సంఘాల నాయకులు అనుకునేటువంటి కొంతమంది ఇప్పుడు పదవులు వచ్చిన తర్వాత వాటిని అనుభవిస్తున్నారు. అలాంటిది జై తెలంగాణ అనడానికి ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు పదవులు అనుభవిస్తారు. వాళ్ళ గురించి ఏం చెప్తారన్న అసలు మీరు? అంటే నేను ఏమంటున్నా అంటే కాలమే సమానం చెప్తుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తెలంగాణ గురించి మాట్లాడని వాళ్ళు పదవులు అనుభవిస్తే, గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా తెలంగాణ గురించి ఉచ్చరించని వాళ్ళు, పైగా తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళే కాదు, తెలంగాణ గురించి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. అవును. సో అది ఈ తెలంగాణ గడ్డకు అవమానకరము, త్యాగం చేసిన బిడ్డలకు అవమానకరము, అమరవీరుల కుటుంబాలకు కూడా అవమానకరము. అరే మేము వాళ్ళు త్యాగం చేసింది కొంతమంది దొంగలకు పదవులు రావడం కోసం కాదు. నేను ఇలా ప్రభుత్వంలో ఒక సాంస్కృతిక శాఖకు సలహా మండలి సభ్యులుగా ఉన్నా, కానీ దానికంటే ముందు ఒక విద్యార్థి ఉద్యమకారుని, ఒక ఉస్మానియా విద్యార్థి బిడ్డను, నా కండ్ల ముందు చచ్చిపోయిన బిడ్డల ఆ శవాలు, ఆ త్యాగాలు ఇంకా నా కండ్లలో కదలాడుతున్నాయి. అవన్నీ మేము మర్చిపోము ఎప్పుడు కూడా. ఈ ప్రభుత్వంలో, ఈ ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా తెలంగాణ గురించి అనని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఇప్పుడైనా ఆ అమరవీరుల ఆ త్యాగానికి ఒక గౌరవం దక్కేలా ప్రవర్తిస్తే ఈ సమాజము, ఈ తెలంగాణ వాళ్ళను కనీసం కొంతవరకన్నా గుర్తిస్తుంది. లేకపోతే ఎన్ని రోజులు ఈ తెలంగాణకి అవమానము, ఈ పరిపాలకులు మారేది తప్ప
ఆ పద్ధతి పోలేదు అనే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో వస్తుంది. ఇది మంచి పద్ధతి, మంచి పరిణామము కాదు. అప్పుడు తెలంగాణ కోసం వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళైనా, తెలంగాణ పదం ఉచ్చరించని వాళ్ళైనా, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉద్యమకారుల మీద, అలాగే అమరవీరుల కుటుంబాల మీద మీరు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రేమ చూపించకుంటే ప్రజలు, ఈ తెలంగాణ సమాజము వాళ్ళని గౌరవంగా చూడదు. కేసీఆర్ విషయంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమం విషయంలో కావచ్చు, మీ పాత్ర అందరు తెలిసిందే. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. బల్బు బజార్కి ఎక్కింది, గర్వం తలకెక్కింది అనేటటువంటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులకు అన్యాయం చేసింది, రాష్ట్ర ప్రజలను మోసం చేసింది, దళితులను ఏదో చేస్తా అని చెప్పేసి ఏదో మభ్యపెట్టి మోసం చేసింది అన్నటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినటువంటి మీరు, ప్రముఖ పాత్ర పోషించిన మీరు, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం 30 నెలలు కావస్తూ ఉంది. ఏం చెప్తారన్న? అంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్నే మొత్తం కూలగొట్టిన సందర్భం ఇది. నేనేమనుకుంటున్నా అంటే అసలు ప్రభుత్వము, ఆ కుర్చీ, దానికి ఉండే వైఖరి అట్లుంటుందా ఏమే అని అనిపిస్తూ ఉన్నది. ఒక విచిత్రమైన పరిస్థితులు. కానీ గత ప్రభుత్వం కంటే కొంత భిన్నమైనటువంటి పరిణామాలు, కొంత ఉద్యమకారుల పట్ల, అమరవీరుల కుటుంబాల పట్ల, తెలంగాణలో ఉండబడే కౌలు కళాకారుల పట్ల చూపిస్తున్న వైఖరి మాత్రం గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఉన్నది. భిన్నంగా అంటే కొంత మెరుగ్గానే ఉన్నది. అది కొంత హర్షణీయం. ఎట్లా అంటారా? ఉదాహరణకి గద్దరన్న విషయం తీసుకుందాం. గద్దరన్న గేట్ కా నుంచి లోపలికి రాని పరిస్థితి గత ప్రభుత్వంలో. గద్దరన్న ఇలా శవానికి అధికారికంగా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటట్లుగా వివరించింది కాంగ్రెస్ పార్టీ. అట్లనే అందశ్రీ మన కళ్ళ ముందే ఇలా అందశ్రీ పాటను కూడా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా పెట్టుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకోలే. అసలు రాష్ట్రం రాకముందే జయ జయ తెలంగాణ పాడుకున్నారు గ్రామాలల్లో. ప్రతి పాఠశాలలో జయ జయ హే తెలంగాణ అనేది ఒక ప్రార్థన గీతంగా వెలుగొందింది ఆ రోజు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైంది? జయ జయ హే తెలంగాణ కళ్ళకు కనిపించదా? పాటను చేయలేదు. పాటను అధికారికంగా గుర్తించకపోగా అవమానానికి గురి చేశారు అందశ్రీ గారిని. ఆ పరిస్థితుల నుంచి పాపం అందశ్రీ గారు పరమపదించారు. మనం చూసినాం. జయ జయ హే తెలంగాణను ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టడమే కాకుండా అందశ్రీ గారు చనిపోతే ఒక సొంత కుటుంబ సభ్యునిలాగా దహన సంస్కారాల్లో ఒక సొంత కుటుంబ సభ్యులాగా పాల్గొని తన పాడెమోసి ఒక కవులకు, కళాకారులకు గౌరవాన్ని ఇవ్వాలన్నటువంటి సంస్కృతిని ఆయన నిలబెట్టిండు. అంతేకాకుండా ఉద్యమకారుల విషయంలో ఇలా ఒక కమిటీ వేసింది. కేసీఆర్ ప్రభుత్వంలో నిజంగా మరి వాళ్ళు ఉద్యమం చేసినని చెప్పి చెప్పుకున్నారు కదా. ఉద్యమం చేసినటువంటి పార్టీ ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీలు ఎందుకు వేయలే? ఆ ప్రక్రియను ఎందుకు ఆపేసిరు వాళ్ళు? సో అంటే నిజమైన ఉద్యమకారులని గుర్తించడానికి వాళ్ళకు మనసు ఒప్పలేదా? లేక మేము ఉద్యమకారులను గుర్తిస్తున్నామంటే మేము ఉద్యమకారులను కాకుండా పోతామని చెప్పేసి అనుకున్నారా? తెలియదు. అంటే మేమేమంటామంటే ఉద్యమకారుల పేరు మీద మీరు ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు, కనీసం గౌరవం అన్న పొందందా బయట ఉన్నటువంటి ఉద్యమకారుల కుటుంబాలని చెప్పేసినటువంటి బాధ ఇలా సమాజంలో ఉన్నది. ఆ పరిస్థితి నుంచి కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గౌరవించే కమిటీ ఒకటి వేసిరు. గుర్తించి వాళ్లకు ప్రభుత్వం తరఫు నుంచి 250 గజాల జాగను, ఇంటి స్థలాన్ని, అలాగే ఆర్థికంగా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ఇలా ముందు కసరత్తు మొదలుపెట్టింది. ఏం పరిణామాలు ఏం జరుగుతాయో చూద్దాం అన్న. ఇప్పుడు ఒకసారి గద్దరన్న విషయం గురించి మనం మాట్లాడుకున్నాము, అందశ్రీ గారిని కూడా మనం స్మరించుకున్నాము. వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఒక అందమైన పాట మీ నోట అన్న. వాస్తవంగా అందశ్రీ అన్న నిజంగా నాకు చాలా దగ్గర. నేనేమో తారనాకర ఉంటా, అన్న ఉండేది లాలపేటలో. నన్ను చాలా గౌరవంగా ప్రేమగా పిలుచుకుంటేది. ఎంత ప్రేమగా అంటే నానయ్య అని పిలిచేది, నా దరువన్న అని పిలిచేది, గురువర్య అని పిలిచేది. అంటే నేను మాస్టరు అని పిలిచేది. నేను నిజాం కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేసి అన్నకు తెలుసు కదా, అప్పుడు నువ్వు మాస్టరు అని చెప్పేసి ఇట్లా ఒక 3-4 పేర్లతో నన్ను ప్రేమగా పిలుచుకునేది. కానీ అన్న రాసిన పాటను చాలాసార్లు వాడుకున్నాం మేము. గద్దరన్న పాటలు కానీ, అందశ్రీ పాటలు కానీ మాకు చాలా గౌరవాన్ని నింపినటువంటి పరిస్థితి, మాకు ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి. మమ్ముగన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మా పల్లెలారా, మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా, మమ్ముగన్న తల్లులారా తెలంగాణ పల్లెల్లారా. గదరన్న స్వరంతో ఆ పాట వస్తుంటే ఇక మమ్మల్ని పిలిచినట్టే అనిపించేది. అన్న పిలుస్తుండ్రా ఇక అట్లా ఒక పిలుపులాగా అట్లా గదరన్న వస్తుండు, మనం ఆహ్వానం పలకాలి, అన్నతో పాటు మనం నడవాలి అన్నట్టు అనిపిస్తుండే. అట్లా గదరన్న పాటలు అనేకం, ఒకటని కాదు.
గద్దరన్న పాటలే స్ఫూర్తి. స్కూల్లో ఉన్నప్పుడు కూడా గద్దరన్న పాటలు మేము టేప్ రికార్డులో పెట్టుకొని వినేది. అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యో. ఈ పాటలు ఒకటేసారి ఈ భలే ఉన్నాయో అని చెప్పేసి టేప్ రికార్డు పెట్టుకునే. అప్పుడు ఊర్లలో ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. అరే ఇవి అన్నల పాటలు రా, తలుపులు వేసుకుని రా అంటుండ్రి. అంటే మాకు తెలియదు కదా, చిన్నపిల్లలు అప్పుడు మాకు పెద్దగా అంత అవగాహన లేదు కదా. అట్లా మేము పాటలు బాగా జోష్గా వినేది. అట్లా అప్పుడే ఈ పాటల ప్రభావం మా మీద పడడము. తర్వాత ఇంటర్, డిగ్రీ, ప్రధానంగా మా సిద్ధారెడ్డి సారు, నందిని సిద్ధారెడ్డి గారు మాకు గురువుగా, సిద్దిపేటలో డిగ్రీ కళాశాలలో గురువుగా ఉండే ఇంటర్మీడియట్ డిగ్రీకి. మరస మంజీర రైతుల సంఘం తోటి అనేక కార్యక్రమాలు చేసేది. అనేక కార్యక్రమాలకు మమ్మల్ని, చిన్నపిల్లలు మమ్మల్ని ఎరే గొంతు మంచిగా ఉందని చెప్పేసి మమ్మల్ని పిలిచేది. అన్ని కార్యక్రమాలు మేము పాటలు పాడుకునేది. అసలు సార్ రాసిన పాట కొన్ని వందల సార్లు నేనే పాడినా. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, ఎన్నిసార్లు పాడినో నాకే గుర్తులేదు. ఆ పాటను సిద్దిపేట డిగ్రీ కళాశాలలో పాడుకుంటూ ఉస్మానియాకి వచ్చేదాకా మోసుకొని వచ్చిన ఆ పాటను నేను. యూనివర్సిటీలో ఫస్ట్ పాట పాడింది నాగేటిసాల పాటనే. సార్ సార్ అంటే చాలా ఇష్టం నాకు. ఆ పాటలు ప్రభావితం చేసినాయి మమ్మల్ని. సార్ రాసిన జోహార్లు అనే పాట ప్రభావితమే నేను రాసిన వీరవందనం పాట. సారు జోహార్లు అనే పాటలో అమరవీరులందరినీ గుర్తు చేసుకుంటున్నటువంటి పాట కనబడుతుంది. నేను స్పెసిఫిక్గా విద్యార్థి అమరవీరుల కోసం ఒక పాట ఉండాలని రాసింది. అట్లా వీరవందనం పాట వచ్చింది. అంటే అనేక పాటలు రాయడంలో ఈ గద్దరన్న ప్రభావం కానీ, సిద్ధారెడ్డి సార్ ప్రభావం కానీ, అందశ్రీ అన్న ప్రభావం కానీ, ఎంకన్న ప్రభావం కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మా మీద పడి ఉంటాయి. అట్లా అందుకనే మేము కొంత పాటలు రాయగలిగినాం. ప్రత్యక్షంగా ఉద్యమంలో భాగస్వాములు కావడం మా అదృష్టం. భాగస్వాములు అవుతూ రాసుకున్నాం కదా. అసలు ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వీర్లార వందనం పాట మొత్తం ప్రపంచవ్యాప్తంగా చుట్టుముట్టింది, తెలంగాణ పల్లెల్ని కదిలించిందంటే ఉస్మానియాసిటీ యుద్ధ కేంద్రమైనందుకు అది. అవును, అక్కడి నుంచి ఆ యూనివర్సిటీ బిడ్డగా, నేను అక్కడ చదువుతున్న బిడ్డగా ఆ పాట రాసినందుకు గర్వపడుతున్నా. ఆ పాట మొత్తం పల్లెల్ని కదిలించింది, పాటల నాయకత్వం వహించింది. గద్దరన్న చెప్తున్నారే ఎక్కడ్రా ఆ పాటల నాయకత్వం వహిస్తుంది, చలో చూడు పల్లెలు కదులుతున్నాయని చెప్పేది. అట్లా గద్దరన్న చాలా మాకు మెస్సులు బంద్ పెట్టారు. మెస్సులు బంద్ పెట్టినప్పుడు ఎందుకు ఉద్యమం ఆపేయాలి, వీసీ గారు ఒక నిర్ణయం తీసుకొని మొత్తం నోటీసులు జారీ చేశారు. యూనివర్సిటీలో ఉన్నట్లు అందరూ హాలిడేస్ ప్రకటిస్తున్నాము, మెస్సులు బంద్ అయినాయి, మీరు పెట్టబెడి చదువుకొని ఇళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పి. అంటే వీళ్ళందరూ మెస్సులు బంద్ పెడితే ఉద్యమం అయిపోతా అనుకున్నారు. అప్పుడు ఎంత పిసోళ్ళు మెస్సులు బంద్ పెట్టడం వల్ల ఇంకింత మరింత ఉధృతమైంది. మాకు భోజనాలు ఎక్కడి నుంచో మాకు భోజనాలు తీసుకొచ్చేది. అందరూ ఒడ్రబాస్ నుంచి తల్లులు పాపం వాళ్ళు ఛాయ్ డబ్బాలు పొద్దునే తీసుకొచ్చేది. ఎంతమంది మమ్మల్ని ఉద్యమాన్ని కాపాడుకోవడానికి. అట్లా ఎంత అణచివేస్తే అంత ఉద్యమం లేచింది. అట్లా గద్దరన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వీసీ ఇంటి దాకా ర్యాలీ పెట్టినాం. అరే నడువురా పాట పాడుకుంటూ పోదాం, ఎట్లా పర్మిషన్ ఇవ్వరు చూద్దాం పారని చెప్పేసి, ఎట్లా మెస్సులు ఓపెన్ చేయరో చూద్దాం పారని చెప్పేసి. అట్లా ఆ ఉద్యమ రోజులు గుర్తు చేసుకుంటే గద్దరన్న కానీ, అందశ్రీ అన్న కానీ మాకెంతో. అందశ్రీ అయితే యూనివర్సిటీనే తిరిగిండు. ఆయన అడుగుపెట్టని ప్రాంతం ఉండదు ఉస్మానియాసిటీలో. మొత్తం ఆయన పాదయాత్ర, అంటే పొద్దున సాయంత్రం ఆయన మొత్తం పాదయాత్ర చేసేది. అంటే దాంట్లో తిరిగేది. నడక అంటే బాగా ఇష్టం అన్నకు. మొత్తం దాంట్లో యూనివర్సిటీ నడిచేది. ఆయన అడుగువాడని ప్రాంతం లేదు ఉస్మానియాసిటీలో. ఆ యూనివర్సిటీలో వండుకుంటూనే ఉద్యమాన్ని చూసుకుంటే రాసిన పాట జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి అనే పాట. జై బోలో తెలంగాణ గలగర్జనలా జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. ఇది అందశ్రీ అన్న మమ్మల్ని ఉద్యమం చూసుకుంటూ రాసిన పాట. కానీ దాని తర్వాత ఒక చరణం వస్తుంది కదన్న, ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం, కష్టాలు నష్టాలు ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్జనలా జడివాన. ఏ అద్భుతం. అందశ్రీ అన్న ఆర్ట్స్ కాలేజ్ ముందు పాట పాడుతుంటే ఇట్లా మొత్తం ఉర్రు తెలుగేది జనాలంతా కూడా. కానీ అన్న ఒకటి అర్థం కాలే అన్న, అసలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందశ్రీ గారికి గౌరవం దక్కలేదు, ఆయన పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు అనేది ఒక వర్షన్ మాట్లాడుకుంటే, అదే సమయంలో కొన్ని పదాలని మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా ప్రకటిద్దాం అని కేసీఆర్ గారు స్వయంగా చెప్పిర్రు అనేది కూడా చాలా సందర్భాల్లో కూడా విన్నది ఉంది. అంటే ఇది ఎంతవరకు నిజమన్నా? ఇది ఏమో కాదు, బయట జరుగుతున్నాయి. అంటే ఒక్కొక్క దశలో వారికి ఏం వైరం ఉండనో వాళ్ళ అంతర్గత విషయాలు అవన్నీ. మన అందశ్రీ గారికి కేసీఆర్ గారికి అసలు వైరం ఎక్కడొచ్చిందో తెలియదు. ప్రచారం మీరు అన్నట్టుగా కొన్ని చరణాలు మార్చాలన్నది ఒకటి,
ఇంకొక ప్రచారం కూడా జరిగింది బయటికి, అసలు ఆ పాటనే తను రాసిండని. దాంట్లో 4 లైన్లు కేసీఆర్ గారు రాసిన. కేసీఆర్ గారు రాసిండ్రా రాయలేదా సవరణ చేయమన్నాడా అవన్నీ కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాలే. అప్పుడప్పుడు రసమే బాలకృష్ణ గారు ఈ ప్రభుత్వం మీద కోపం తీర్చుకోవడం కోసము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో అందశ్రీ అన్న మీద కోపంతో ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే అందశ్రీ అన్న అవుట్రైట్గా కేసీఆర్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం రాలని పాటలు పాడండి కదా, అట్లా ఈ కోపాన్ని వ్యక్తం చేయడానికి ఆయన పాటనట్లయితే ఆయన మొత్తం 2 సవరించమంటే సవరించలే మొండోడు ఉండే అందశ్రీ అట్లా ఇట్లా అని చెప్పేసి అప్పుడప్పుడు రసమయ్య గారు అన్న మాటలు విన్న తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు అందశ్రీ గారి నోటి నుంచి కానీ కేసీఆర్ గారి నోటి నుంచి కానీ ఈ మాటలు వినలే. బయట మాత్రం ప్రచారం జరిగింది. అవును. కానీ ఆ పాటను ఏదేమైనా 2 దఫాలుగా ప్రభుత్వం ఉంది కదా, నువ్వు 2 దఫాలుగా రాష్ట్రగీతం లేని ప్రభుత్వం ఎందుకు? అవును, చేస్తే బాగుంటుండే. 2 టర్మ్లో ఉందంటే కదా, ఒక జనరేషన్ కదా, జనరేషన్. ఇప్పుడు మీరే అన్నట్టుగా ఈ వీరులారా వందనం పాట ఎప్పుడు 2007, 2009 ఉద్యమం జరుగుతున్నప్పుడు రాసుకున్న పాట ఇవి. ఇవాళ ఎంత 2026, ఒక 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు వచ్చిన జనరేషన్కి పాటలు ఏం తెలుస్తాయి? మళ్ళీ మనం అప్డేట్ చేస్తూ ఇట్లాంటి మీడియా ద్వారా మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పాటలు పాడుకుంటున్నప్పుడు ఇప్పటి జనరేషన్ చూస్తే కదా వాళ్ళకి తెలిసేది. అంటే మనం రికార్డు చేయకపోతే, చరిత్రనే రికార్డు చేయకపోతే వచ్చే జనరేషన్కి ఏం తెలుస్తుంది? సో ప్రభుత్వము జయ తెలంగాణను ఆ 2 దఫాలుగా ఉన్న టైంలోనే చేసేది ఉండే, అదొక తప్పిదము. నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి అది కూడా ఒక కారణమే ఉండొచ్చు కదా. తెలంగాణ సమాజము ఉపాధ్యాయులు ప్రతి టీచర్ కూడా వాళ్ళ పిల్లలతోటి జయ తెలంగాణ పాడించిండు. సార్ మన జయ తెలంగాణ మన రాష్ట్రగీతం ఎందుకు లేదు సార్ అంటే ఆ పిల్లగానికి ఏం చెప్తాడు సారు? ఏమో రా అన్నట్టుగానే చెప్తాడు. అంటే తెలియకుండానే ఒక వ్యతిరేకత విద్యార్థులకు టీచర్లకు వచ్చిన ప్రభావం ఉంటుంది కదా. సో అట్లా చేస్తే బాగుంటుండే, చేయకపోవడం వల్ల కూడా కొంత నెగిటివ్ ప్రభావం పడ్డదేమో నాకు అనిపిస్తూ ఉన్నది అన్న. ఇప్పుడు ఈ 30 నెలల కాంగ్రెస్ పాలనలో దరు ఎల్లన్న పాత్ర కాంగ్రెస్ నాయకుడిగా ఉందా లేకపోతే ఉద్యమకారుడుగానే మిగిలిపోయిందంటే ఏం చెప్తారన్న మీరు? నేను ఒక ప్రముఖ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినట్టు విద్యార్థి బిడ్డగా అట్లనే ఒక సాంస్కృతిక రంగంలో 2 పాత్రలు పోషించినాం మేము. సాంస్కృతిక రంగం పాత్ర, విద్యార్థి పాత్ర. ప్రధానంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణలో కవులు కళాకారులది గొప్ప పాత్ర కాబట్టి ఈ శాఖలో, సాంస్కృతిక శాఖలో మీరందరూ కూడా గౌరవ సలహా మండలి సభ్యులుగా ఉండాలని చెప్పేసి మమ్మల్ని సోమనను కానీ, అంతరపు నారాయణను కానీ, చాలామందిని ఇంకా అంజనను కానీ, ఇట్లా మన నేర్నాల కిషోర్ను కానీ, పసునూరు రవీందర్ని కానీ, ఇట్లాంటి వాళ్ళని చాలామందిని కూడా, ఒగ్గు కళాకారుడు రవిని కానీ, ఎవరెవరితోటి సుద్దాల అశోక్ గారితో, బి నరసింహారావు గారితో, కోదండరామ్ సార్ను మాకు చైర్మన్గా పెడుతూ ఒక కమిటీని ప్రకటించారు. అప్పటి నుంచి మమ్మల్ని ఎప్పుడన్నా అడిగినప్పుడు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నాం. సో అడిగినప్పుడు పట్టించుకున్నప్పుడు మేమేం చేయలేం కదా. ప్రభుత్వానికి మన అవసరమైనప్పుడు, అంటే సాంస్కృతిక శాఖలో మా అవసరం ఎప్పుడైనా ఉన్నప్పుడు మంత్రి గారు ఇన్వాల్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతున్నాము. కొన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్తున్నాం. అది చేయడం ద్వారా మంత్రి గారి స్వప్నం గొప్పగా ఉన్నది. అంటే తెలంగాణ వచ్చింది, కానీ వచ్చిన తెలంగాణలో ఒక బీభత్సమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యువత, తెలంగాణ కోసం ఏ యువత అయితే ప్రాణత్యాగం చేసిరో, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ యువత పాడైపోతుంది. ఈ రాష్ట్రంలో గంజాయికి, డ్రగ్స్కు బానిసలైపోతున్నారు. గ్రామాన గంజాయి విస్తరించిపోతుంది. ఈ సామాజిక రుగ్మతల మీద మనము ఫైట్ చేయాల్సిన అవసరం అని చెప్పేసి మంత్రివర్యులు చెప్పడము, మేము కూడా సార్తో మాట్లాడడం, కొన్ని డిస్కస్ చేసినాము. కొన్ని ప్రభాత బేరీ కార్యక్రమాల పేరు మీద సమాజంలోకి కొన్ని కార్యక్రమాలను తీసుకుపోవడానికి మేము కొన్ని సలహాలు సూచనలు చేసినాము. అవి త్వరలోనే ప్రభాత బేరీ ద్వారా కార్యక్రమాలు జరుగుతాయి. అట్లా కొంత పాత్ర, సాంస్కృతిక పరమైనటువంటి పాత్ర కొంత పోషిస్తున్నాము. సంపూర్ణంగా ఇంకా ఫుల్ ఫెడ్జ్గా మాకున్నంత శక్తిని ఈ ప్రభుత్వం ద్వారా చేయలేకపోతున్నాం అన్నది కొంత అక్కడక్కడ కొంతమంది భావిస్తున్న మాట వాస్తవమే. కానీ మాకున్న ఎనర్జీ, మాకు ఇచ్చిన పని మాత్రం సంపూర్ణంగా చేస్తున్నాం. ఈ ప్రభుత్వము ఏ మంచి పని చేసినా ఆ మంచి పనిలో మేము భాగస్వామ్యమే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెడ్డ పని చేస్తే మేము మోయలేం కదా. మంచి పని చేయడానికి మేము ఖచ్చితంగా భాగస్వామ్యమే పనిచేస్తాం. ఇంకా మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు అయితే నిజంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద ఖచ్చితంగా పనిచేయాలి. చిన్న పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయింది, వాళ్ళు బతుకుంటే ఇలా ఈ దుర్మార్గాలను చూస్తాను కానీ అనుకుందరు మేము చచ్చిపోయిందని కదా. వాళ్ళు ఇప్పుడు ఇది గంజాయి తాగడానికా, గంజాయి ఊరేసుకొని చచ్చిపోవడానికా, డ్రగ్స్కు బానిస కావడానికా వాళ్ళు చచ్చిపోయింది. తెలంగాణ వస్తే నా విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి, నా బిడ్డలు, నా సంటి బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను సుఖంగా వాళ్ళను సాధాలి అని ఒక గొప్ప కలలుగా అన్నారు. వాళ్ళ ప్రాణత్యాగం వెనుక చాలా డ్రీమ్స్ ఉన్నాయి వాళ్ళకు.
వాళ్ళ డ్రీమ్స్ మనం కదా నెరవేర్చాల్సింది. గంజాయి తాగకుండా డ్రగ్స్ తాగకుండా బానిసలు కావన్నా. సో ఇది సార్కు స్పష్టత ఉన్నది. మంత్రివారిలో నాకు ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే ఈ కమిటీ పడ్డదని అనుకోవట్లే. వారు చర్చించి ఈ కమిటీ వేశారనుకుంటున్నాం. మా పాత్రను దాంట్లో ఖచ్చితంగా పోషిస్తున్నాం. మరింత ఇంకా ఏం అవసరం ఉన్నా ఆ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. అన్న, ఇప్పుడు ఈ 25 సంవత్సరాల మీ ఉద్యమ ప్రస్థానంలో మర్చిపోలేని అవమానం ఏదన్నా ఉందన్న మీ జీవితంలో? అంటే ఉద్యమంలో మర్చిపోని అవమానం అంటే, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు పదవులు పొందుతున్నప్పుడు ఇంత ఫస్టే ప్రశ్న అడిగినాం. నేను పేర్లు ఎవరికి చెప్పలేను, కానీ మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు, అలాగే పదవులలో ఏనాడు కూడా తెలంగాణ పదం ఉచ్చరించని వాడు సీట్లో కూర్చున్నప్పుడు, అలాగే తెలంగాణ ఉద్యమంకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు సీమాంధ్ర పాలకులు అవహేళన చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ దర్జాగా ఇక్కడికి వస్తున్నప్పుడు, దర్జాగా ఇక్కడికి వచ్చి ఇక్కడి నాయకులతో మీటింగులు పెడుతున్నప్పుడు, అంటే చర్చలు జరపడం తప్పనట్లే, కానీ ఒక అహంకారంతో వచ్చి కూర్చుంటారు చూసినా, అప్పుడు కొంత అక్కడక్కడ బాధ అనిపిస్తున్నది. అట్లనే అమరవీరుల కుటుంబాల విషయంలో మాత్రం చాలా బాధ ఉన్నది. గత ప్రభుత్వము కొంతమందికి 500 మంది కుటుంబాలకో ఏమో అంటే ఎంత అట్లా అంటున్నారు, కానీ నిజంగా ఒక పారదర్శకంగా ఈ ప్రభుత్వమైనా కనీసం నేను కోరుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కాబట్టి 1200 మంది కుటుంబాలని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. ఆ 1200 మంది కుటుంబాలు ఏమున్నాయో ఆ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేటట్లుగా మొత్తం అన్ని ఉమ్మడి 10 జిల్లాల్లో, ఇప్పుడున్నటువంటి 33 జిల్లాల్లో ఆ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా రెగ్యులర్గా ఆ కుటుంబంలోని తల్లిదండ్రులు బతుకున్నంత కాలం, ఆ చచ్చిపోయిన బిడ్డల కుటుంబాల తల్లిదండ్రులు బతుకున్నంత కాలం, లేదా భర్త చచ్చిపోతే బతుకున్న భార్యలకు, అట్లా వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కొంత గౌరవ వేతనం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఇలా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఊరికే మాట్లాడుకుంటే ఏమొస్తుంది? 1200 కుటుంబాలకి ఎంత అవుతుంది డబ్బులు ఇవ్వడానికి? ఎన్ని డబ్బులు ఖర్చు అయితే ప్రజాధనం ఎంత పోతలేవు? సో దీనికి ఇస్తే ఏమవుతుంది అన్నటువంటి ఒక వాదన సమాజంలో ఉన్నది, ఉద్యమకారులలో ఉన్నది. నేను కూడా ప్రగాఢంగా కోరుకుంటున్నా అమరవీరుల కుటుంబాలకు అట్లా న్యాయం చేయాలని చెప్పేసి. అట్లనే చాలామందికి ఒక డౌట్ ఉన్నది ఉద్యమకారుల కమిటీ మీద. మొన్న ఒకరైతే నన్ను డైరెక్ట్గా ప్రశ్న అడిగాడు, ఏమన్నా కేకే గారు మొత్తం సమైక్యవాది ఉండే అప్పుడు తెలంగాణకు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన మనకు మద్దతు ఇవ్వలే, ఆయన చైర్మన్గా పెట్టారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నన్నే ప్రశ్నిస్తున్నాను. అంటే కామన్ ప్రశ్న అనేది ఎవరికైనా కానీ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు అడుగుతారు కదా. 100%. మనం నియామకాలు జరిగే దగ్గర, వాళ్ళు నియమించే దగ్గర మనం ఏం లేం కదా. సో ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఏమున్నదో మనకు తెలియదు, కానీ ఒక కమిటీ అయితే పడ్డది, దాన్ని పారదర్శకంగా నడవనిద్దాం. ఇప్పుడే కాలాల కట్టబెట్టినట్టు ఎందుకు నడవని. కమిటీలో ఉన్నటువంటి దాంట్లో కోదండరామ్ సార్ ఉన్నాడు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, అలాగే మన పొన్నం ప్రభాకర్ ఇలా ఎంపీగా పార్లమెంట్లో ఎట్లా చేసిండో మనం చూసినాం. అట్లా ఒక రాష్ట్ర మంత్రివర్యులు కూడా దాంట్లో ఉన్నారు. సో ఇంతమంది ఉన్నారు కదా, పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి భావిద్దాం, ఎందుకు ముందే నెగిటివ్ అని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. కాకపోతే ఉద్యమకారుల కమిటీని మాత్రము తెలంగాణలో ఉండబడే ఉద్యమకారులు, మొత్తం ఉద్యమాన్ని గౌరవించే సమాజం కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి. నిజంగా న్యాయం చేస్తారా, తూతూ మంత్రంగా కమిటీ చేతులు దులుపుకుంటారా అని కూడా చూస్తూ ఉన్నారు. అట్లా తూతూ మంత్రంగా జరగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లక్ష్యం ఏదైతే అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలనుందో అది ఈ కమిటీ నెరవేర్చాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఎంతోమంది స్టూడెంట్ యూనియన్ లీడర్లుగా మొదలుపెట్టిన వాళ్ళ ప్రయాణము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాజకీయంలో అడుగుపెట్టి ఇప్పుడు పదవులు పొందినటువంటి కొంతమంది పేర్లు, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి బల్మూరు వెంకట్ కావచ్చు, ఒకప్పుడు అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళందరూ ఇప్పటికి కూడా అదే నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సమస్యతోటి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుందాం, మొత్తం దేశవ్యాప్తంగా పక్కన పెడితే మన తెలంగాణలో కూడా ప్రాణత్యాగాలు ఇప్పటికి స్టిల్ ఈ 30 నెలల ప్రభుత్వ పాలన కూడా చూస్తూనే ఉన్నాం. కానీ వీళ్ళ అక్రమ అరెస్టుల విషయంలో ముందుకు రావట్లేరు, నోటిఫికేషన్స్ విషయంలో ముందుకు రావట్లేరు. నిరుద్యోగ సమస్యను తీర్చండి, మేము మీకు మాట ఇచ్చినాము, ఇలా ఈ స్థాయిలో కూర్చున్నాం, ఈ సీట్లో కూర్చున్నాం, ఈ పదవి అనుభవిస్తున్నాం అని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా ముందుకు రాని ఈ నాయకులకు మీరు ఓపెన్గా చెప్పాలంటే ఏం చెప్తారన్న? సమానం చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది వాళ్ళ కోసం, నీళ్లు నిధులు నియామకాల కోసం కదా. మరి నియామకాలు జరగలేదు అన్నప్పుడు, గత ప్రభుత్వంలో జరగలేనప్పుడు ఈ ప్రభుత్వం నియామకాలు చేస్తుంది అన్నటువంటి ఆశతోటి, ఆశాభావంతో వాళ్ళ పుస్తకాలను పక్కన పెట్టి మరో తెలంగాణ పోరాటం చేసినట్టు చేసింది. మరి కేసీఆర్ ప్రభుత్వం పోవాలి,
ఒక నూతన ప్రభుత్వం మారాలని చెప్పేసి పోరాటం చేశారు. ఆ బిడ్డలు బస్సులు వేసుకొని తిరిగారు. అవును. సరే ఎవరు సౌకర్యం కల్పించారు తర్వాత విషయం, కానీ నిరుద్యోగులు అయితే నిజంగా చెప్పాలంటే గ్రామాన్ని కాలు మొక్కిర్రు. అవును. మీ దండం పెడితే మీకు కాలు మొక్కుతాం, ఒక్కసారి ఈ ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం పోవాలి, ఈ దొరగడిల పాలన అయిపోయింది, మాకు ఉద్యోగాలు వస్తలేవు, వాళ్ళ 4 ఉద్యోగాలు తీసేసినా మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి విద్యార్థులు ఇల్లు తిరిగి కాళ్ళు మొక్కి ఓట్లేయించారు. వాళ్ళకి కొంత కోపము బాధ ఉంటుంది కదా, ఆ బాధను మనం అర్థం చేసుకోవాలి. నిరుద్యోగులు తనలాడేది ఒక పుట్టకూటి కోసం, ఒక ఉద్యోగం వస్తే ఓ 4 మెతుకులు వాళ్ళ కన్న తల్లిదండ్రులకు 4 మెతుకులు పెట్టాలని చెప్పేసి ఆశపడుతున్నారు. వాళ్ళు చదువుకున్న అర్హత కలిగిన వాళ్ళే ఉద్యోగాలు ఆడతారు కదా, ఏం అర్హత లేని వాళ్ళు నాకు ఉద్యోగమే అని చెప్పేసి రారు కదా. జాబ్ క్యాలెండర్ మీద ఎన్నో గంపడి ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ అనేది నామమాత్రంగా మారద్దు కదా అన్నటువంటి ఆశాభావము ఇలా నిరుద్యోగులకు ఉన్నది. ఇలా నేను విద్యార్థులు నిరుద్యోగుల బాధను ప్రత్యక్షంగా అనుభవించిన వాడిగా ఇవాళ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే నిరుద్యోగులకు మేము మాట్లాడతాం మీ తరపున అని చెప్పేసి గొంతులైనటువంటి బల్మూరు వెంకట్ గారు కానీ, అద్దంకి దయాకర్ గారు కానీ, అలాగే మా సార్ కోదండరామ్ సార్ గారు కానీ, నేను ఇవాళ ఏమంటున్నానంటే వాళ్ళ గొంతులో మనమే కదా, మనమే ముఖ్యమంత్రి గారికి, మనమే ఉప ముఖ్యమంత్రి వారికి మనమే చెప్పాల్సిన బాధ్యత మనదే. ఉద్యోగ నోటిఫికేషన్లు నిజంగానే రాలేవా అంటే వస్తున్నాయి, కానీ మెల్లమెల్లగా వస్తున్నాయి. అది ఏమైందంటే ఏజ్ బార్ అయిపోతుంది చాలామంది. ఆ బాధ, ఆక్రోశము, చాలామంది ఇడ్లీ బండ్లు పెట్టుకుని జాబ్ వచ్చినాక చేసుకుందాను వయసు మితిమీరిపోయిన వాళ్ళు సంబంధం ఘోరమైన సిచ్యువేషన్. దయచేసి నియామకాలు ఉన్న నియామకాలని కొత్తవి సృష్టించట్లేదు కదా, ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఇమ్మీడియట్లీ ఆ నియామకాలు జరగాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము రెగ్యులర్గా జరిగితే నిరుద్యోగులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వము ఇంకో 10 కాలాల పాటు ఉంటుంది, నిరుద్యోగులని సాటిస్ఫై చేయగలిగేటట్లుగా ఉద్యోగ నియామకాలు జరగాలి. జరిగితే ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది, గొప్ప పేరు వస్తుంది. కాబట్టి ఏ ఖాళీలు అయితే ఉన్నాయో ఆ నిరుద్యోగుల కోసము నోటిఫికేషన్లు తక్షణమే జారీ చేయాలి, చేస్తున్నారు. ఇంకా మరికొన్ని నోటిఫికేషన్ కూడా వేయాలి. నేను ఎందుకు అంటున్నా మళ్ళీ అంటే నేను ఈ ప్రభుత్వంలో చిన్న పోస్ట్ ఇచ్చారు కదా, ఇక సాటిస్ఫై అయ్యి అని చెప్పేసి ఉద్యోగులు మొత్తం నోటిఫికేషన్లు వస్తున్నాయని చెప్పేసి నేను అబద్ధం ఆడలేను. ఎందుకు అంటే ఇప్పటికీ యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ కాక విద్యార్థులు, ఉన్నత విద్య చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు ఇలా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉన్నది. నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు, టీచింగ్ స్టాఫ్ లేదు, పార్ట్ టైమర్లతోటి టీచింగ్ చెప్పిస్తున్నారు, ఇలా కాంట్రాక్టు లెక్చరర్లతో టీచింగ్ చెప్పిస్తున్నారు. అలాగే పర్మనెంటో కాదో తెలియనప్పుడు వాళ్ళు సంపూర్ణంగా పాఠాలు చెప్పలేరు. సో నాణ్యమైన విద్య రాదు, దెబ్బతింటుంది. యూనివర్సిటీ తెలంగాణ కోసం కొట్లాడిన యూనివర్సిటీ, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ ఇవాళ మళ్ళీ నిర్వీర్యమైపోతూ ఉన్నది. వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెట్టిండు. నాకైతే విచిత్రం అనిపిస్తుంది. ప్రొఫెసర్ కాసిం గారు ప్రత్యక్షంగా మాట్లాడి విద్య మీద చాలా ప్రేమ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ సరే, ఆయన ఏదో కవిత్వంలో భాగంగా ఏదో ఒక వ్యంగ్యం మాట అన్నాడు, అది చాలామందికి నచ్చలే. విద్యను ప్రేమిస్తున్నాడు, అది నచ్చలే. సరే, అది పక్కన పెడదాం. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా యూనివర్సిటీకి వచ్చి చెప్పిన మాట మళ్ళీ అదే కాసిం గారు మళ్ళీ ఒక వీడియో పెట్టిండు, మీరు ఉద్యోగాలు లేకుంటే నేను రోడ్లు ఎక్కుతా అంటే అది కాదు కదా పద్ధతి. ముఖ్యమంత్రి గారితో సన్నిహిత్యం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారితో వెళ్ళి చెప్పి ఆ పరిస్థితులు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. యూనివర్సిటీలో నాకు ఉద్యోగం వచ్చిందిగా, నాకు జీతం వస్తుంది కదా అంటే కాదు, రావాల్సిన ఉద్యోగాల కోసం కూడా మనమే అడగాలి, విజ్ఞప్తి చేయాలి. తెలియదు ఏం నియామకాలు చేయాలన్నటువంటి విషయాన్ని వాళ్ళకి ప్రస్తావించి వాళ్ళకి అర్థం చేయించినప్పుడు కదా. అట్లా యూనివర్సిటీలు అయితే భ్రష్టు పడిపోయినాయి ఇప్పటికీ. వాటిని నియామకాల ద్వారా యూనివర్సిటీలు అంటే రంగుల గోడలకు ఒక 4 రంగులు వేసిపోతే యూనివర్సిటీ మారినట్టు కాదు కదా. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం ఎట్లాగ చేయలే నియామకాలు, ఈ ప్రభుత్వము చెయ్యాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారిని ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీకి పట్టుకొచ్చిన విద్యార్థులం మేము. ఎందుకంటే ఆ రోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు ఒక లైట్ కూడా వేసలేదు ఉస్మాన్ ఆర్ట్స్ కాలేజీకి. చాలా బాధ అనిపించింది. అరే ఎక్కడున్నా మనము తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి తెలంగాణ కోసం సర్వం దారబోసిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక లైట్ వెలగదా, చాలా బాధ అనిపించింది. అప్పుడు ఎట్లన్నా వేసి మొత్తం ప్రతిపక్షాలందరినీ ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి మేము భావించి ఆ మీటింగ్ పెట్టుకొని అప్పుడు ప్రతిపక్ష నేతలన్న బట్టి విక్రమార్క గారిని, ప్రతిపక్ష నేతన్న శ్రీధర్ బాబు గారిని, అట్లనే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని, అప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాలే, టీడీపీలో ఉండే వారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏమో ఉండే, అప్పుడు వారిని ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్ టైం ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు రేవంత్ అన్న గారు. మేము పట్టుకొచ్చినాం యూనివర్సిటీ బాధలు కష్టాలు మేము అందరం చెప్పుకున్నాం. అన్నకు ఆనాడే తెలుసు, ఇలా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నగారు. ఆ గతం, ఆ పాత రోజులను కూడా గుర్తు చేసుకొని
గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం గారు దయచేసి ఆ పాత రోజులు గుర్తుపెట్టుకొని ఏ నిరుద్యోగులు అయితే మిమ్మల్ని ఉస్మాన్ సిటీకి రావాలని కోరుకున్నారో ఆ నిరుద్యోగులు ఇంకా కంటతడితో దుఃఖంతో ఉన్నారు. దయచేసి యూనివర్సిటీలో నియామకాలు తక్షణమే జరపాలని చెప్పేసి అట్లనే టీఎస్పీఎస్సీ ద్వారా ఇంకా మిగతా ఉద్యోగ నియామకాలు జరిపితే నిరుద్యోగులు కొంత వాళ్ళు కోరుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆ నియామకాల కోసం కొట్లాడారు. చాలామంది కొట్లాడిన బిడ్డల తల్లిదండ్రులు లేరు. నేను కొట్లాడిన ఇలా మా అమ్మ ఉద్యమ కాలంలో బతుకుంది. ఇప్పుడు మా అమ్మ లేదు, చనిపోయింది. నేనేం చేస్తున్నా మా అమ్మకి తెలియదు, నేనేమైనా మా అమ్మకి తెలియదు. ఇట్లాంటి వందలాది మంది బిడ్డలు, ఇట్లాంటి ఎంతోమంది తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డల తల్లిదండ్రులు చచ్చిపోయి ఉంటారు. అలా బిడ్డలు ఇలా రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతుంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. తెలంగాణ కోసం అరే ఏమొస్తుంది రా మన ఇంట్లో గద్దరన్నే అనేది డైరెక్ట్గా ఏమొస్తుంది రా తెలంగాణ కోసం తిరుగుతున్నారు అని చెప్పేసి మన ఇంట్లోకి ఏమొస్తుంది బిడ్డ అని అడుగుతారు. రా ఏం చెప్తారా మీరు అని చెప్పేసి అన్న తెలంగాణ వస్తుంది. అరే అది కాదురా, మనకు ఒక ఫిలాసఫికల్ ఉండాలి, థియరీ ఉండాలి, మనం ఆ మార్గం వెంట వెళ్ళాలని ఎన్నోసార్లు చెప్తా ఉండే. కానీ నిజంగానే గద్దరన్న చెప్పినట్టుగా ఏమొచ్చింది తెలంగాణ కంటే తెలంగాణ వచ్చింది అంతే, ఇంకా ఎవరిండ్లకి ఏం రాలే నిరుద్యోగులకు. కాబట్టి దయచేసి ఈ ముఖ్యమంత్రి వారిలో తక్షణమే యూనివర్సిటీలో నోటిఫికేషన్లు వేసి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి అన్ని యూనివర్సిటీలు తెలంగాణలో ఉన్నబడే అన్ని యూనివర్సిటీల్లో ఏదో ఒక ప్రక్రియ జరిగింది. అది ఎక్కడో ఎందుకో ఆగుతుంది, నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఆ ప్రాసెస్లో నేను లేని నాకు తెలియదు. కాబట్టి దయచేసి ఆ ప్రాసెస్ను తొందరగా కంప్లీట్ చేసి నియామకాలు జరపాలని చెప్పేసి ఆ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి బిడ్డగా కోరుకుంటా ఉన్నా. మీరు కొన్ని పరిస్థితుల వల్ల జైలు జీవితం కూడా చూసినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసన్న. దానికి సంబంధించి కూడా మీరు కడుపు బాధతోట లేకపోతే ఎక్కడి నుంచి కదిలినో తెలియదు కానీ కొన్ని పదాలతోటి మీరు జైలుకి సంబంధించిన ఒక పాట కూడా మీరు రాయడం జరిగింది, పాడడం జరిగింది. అసలు దానికి సంబంధించి అసలు ఒకసారి 2 మాటలు చెప్పి. అవి రోజులు గుర్తుకొస్తే బాగా అనిపిస్తుంది బ్రదర్. వేస్ట్ అంటే కొంతమంది ఇప్పుడు మేము చేసిన ఉద్యమం అని చెప్పుకుంటారు. అరే నిజమైన ఉద్యమకారులను ఈ ప్రభుత్వాలు గుర్తించి ఏదో గోల్డ్ మెడల్ అడగట్లే, కనీస గౌరవం అని చెప్పేసి ఉద్యమకారులు అడుగుతారు. ఇలా నేను నిజంగానే నాలాంటి ఎంతోమంది యూనివర్సిటీ బిడ్డలు జైళ్ళకు పోయారు. చెంచల్గూడ జైలు, చర్లపల్లి జైలు కేంద్రాలు అయిపోయినాయి. యూనివర్సిటీలో విద్యార్థి ఈ బ్యాగ్ ఉంటుంది కదా, పుస్తకాల బ్యాగు, అది కనబడితే చాలు పోలీసు వాళ్ళకు చెమటలు పట్టినాయి ఆ రోజు. అంటే విద్యార్థి అంటే చాలు పోలీసులకు చెమటలు పట్టినాయి. సీమాంధ్ర పోలీసులు వాళ్ళ వ్యూహాలు విద్యార్థిని ఎట్లా అణిచివేయాలి. ఒడ్ర బస్సుకు వచ్చి ఒక్కొక్కల మట్టిని 300 రూపాయలు ఇస్తాం, 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒడ్ర బస్సు తల్లుల్ని వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఎరవేసిరు. ఆ తల్లులు మొత్తం ఇట్లా కొంగు నడుము చుట్టి మా బిడ్డల్ని మేము కాపాడుకుంటామని ఎవ్వలేరు మా ఇంట్లో అని చెప్పేసి అన్నారు. వాళ్ళు తినే తిండిలో తిండి పెట్టి చదువుకున్నారు ఒడ్ర బస్సు తల్లులు. ఎట్లా మర్చిపోతామన్నా? అట్లాంటి రోజులలో ఎంతోమంది బిడ్డలు జైలు పడ్డారు. నేను జైలు పడ్డప్పుడు టీవీలలో స్క్రోలింగ్ వస్తుందంట. మా ఊర్లో యాదచంద్రయ్య సేటు వైశ్యులు సేటు, ఆ సేటు షాప్ ముందర నుంచే మా అవ్వ నడుచుకుంటూ పోతుంటే నర్సవ్వ, మా అవ్వ పేరు నర్సవ్వ మీ కొడుకు జైల్లో పడ్డాడట, టీవీలో వస్తుంది, జైల్లో పడ్డాడట నీకు తెలుసా అని అడిగిందంట. మా అవ్వకి తెలియదు మేము జైల్లో పడ్డామా ఏడబడ్డని తెలియదు. ఆ యాదచంద్ర చెప్పేసరికి మా అవ్వ పరిశాన్ అయిపోయి అక్కడనే ఏడుచుకుంటూ అయ్యో సేటు అని బస్ కిరాయిలో ఒక 200 తీసుకొని ఆ సేటు దగ్గర అడుక్కొని బస్ ఎక్కి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసింది. జూబ్లీ బస్ స్టేషన్ అది బిడ్డను యూనివర్సిటీకి పోవాలి, నా కొడుకు యూనివర్సిటీ చదవకుండా అంటే ఆటోలు కూడా పాపం అప్పుడు తెలంగాణ ఉద్యమం అందరూ మొత్తం ఒక ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు ఓపెన్గా. అట్లా ఒక ఆటో అన్న యూనివర్సిటీ తీసుకొస్తే ఆ యూనివర్సిటీ నుంచి నేను పక్కనే అప్పుడు లాలాపేటలు ఉండేది అక్కడ తీసుకొచ్చి నన్ను మా అమ్మని తీసుకొచ్చారు. నేను జైల్లో ఉన్నప్పుడు ములాఖత్కు తీసుకొచ్చి అంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడ్డాను తెలంగాణ కోసము. నువ్వు అన్నట్టుగా పాట రాసుకుంటుంటే దుఃఖం వస్తుంది. ఒక్కొక్క పక్కన దేనికోసం పడ్డాను జైల్లో, ఏం అన్యాయం చేసినాము, దొంగతనం చేసినామా, ఏమన్నా మర్డర్ చేసినామా, ఏం చేసినామని జైల్లో పడ్డా. చాలామంది పిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తారు నాయన? మనం గర్వంగా తల ఎత్తుకోవాలి. మనం ఏం తప్పు చేసినా జైలుకి మనం బరాబరి తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసము పోరాడుతున్న బిడ్డలుగా జైలుకి వచ్చినాం, గర్వంగా చెప్పుకోవాలి. మీరు బాధపడద్దని చెప్పేది. అసలు చాలామంది ఏడుస్తుంటే వాళ్ళకు ధైర్యం నింపడం కోసం రాసిన పాట ఇది. విద్యార్థులకు ధైర్యం నింపాలని చెప్పేసి రాసుకున్న పాట. అందుకనే వాళ్ళని ఏమంటా, రేపటి తెలంగాణ ఆశజ్యోతులారా విద్యార్థి వీరులారా అంట వాళ్ళని. మీరు రేపటి తెలంగాణ ఆశజ్యోతులు జైలు పడ్డోళ్ళు అంతా ఉట్టోళ్ళు కాదు మీరంతా అని చెప్పేసి అంట. చెంచల్గూడ జైలులో ఉన్న చంద్రవంకలారా రేపటి తెలంగాణ ప్రజల ఆశజ్యోతులారా విద్యార్థి యువకులారా అనే ఒక పల్లవిలోనే వస్తుంది దాంట్లో. అట్లా ఇక విద్యార్థులని మొత్తం ఉత్సాహంగా అందరిని లేపుకుంటూ ఏం కాదని మొత్తం జైలంతా పాటలే.
అందుకనే జైలులోన ప్రతి జవాను గుండె నిండా తెలంగాణ, ఖైదీలతో అలై బలై తీసుకున్న తెలంగాణ, జై తెలంగాణ అంటూ నినదించిన బందీఖాన, చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశజ్యోతులారా, విద్యార్థి యువకులారా. అలా ఒక రకమైనటువంటి వాతావరణం చేసినాం జైల్లో. మేము ఎవ్వరు ఏడవద్దురా నాయన, మనం అందరం సంతోషంగా ఉండే తెలంగాణ పాటలు పాడుకుంటున్నామని చెప్పేసి అంటే మిగతా కేసుల మీద అరెస్ట్ అయిన ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా జై తెలంగాణ అనుకుంటూ మా దగ్గరికి వచ్చేది. జైలు జవాన్లు కూడా వచ్చి వాళ్ళ డ్యూటీ ఎన్నో ఉంటే కూడా ఇక్కడికి వచ్చి నిలబడి చూసేది, పాటలు పాడుతుంటారు కదా మేము అందరం కూడా. అట్లా జైలు మొత్తం జై తెలంగాణ నినదించినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఒక సందర్భం ఆ పాట రాస్తున్నప్పుడు నన్ను ఏడ్చుకుంటూ రాసిన. బందీగా బారకులో రందిలోనే రాత్రులాయే, కొడుకా అని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే. మావ గుర్తొచ్చింది నాకు. వాళ్ళకి తెలియదు మేము ఏం చేస్తున్నామో. మా అమ్మ నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో వాళ్ళు ఊర్లలో మా బిడ్డలు ఆడ చేస్తున్నారు అని చెప్పేసి ఊర్లలో ర్యాలీలు జరుగుతుంటే ఆ ర్యాలీలలో పాల్గొన్న వాళ్ళు. ఇలా మేము అనుకున్నటువంటి ఆశలు ఈ తెలంగాణ గడ్డ మీద నెరవేరలే. కానీ ఆ ప్రాసెస్లోనే వాళ్ళకు అంటే ఇక అనారోగ్యం పరిస్థితుల వల్ల మా అమ్మ చనిపోయిందన్న. ఆ చరణం రాసుకునేటప్పుడు మా అమ్మ గుర్తొచ్చి ఏం పాపం చేసినామని చెప్పేసి మా అమ్మ గుర్తొచ్చి ఏడ్చుకుంటూ రాసిన చరణం అది. అది అప్పుడు పక్కన పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు ఎమ్మెల్యే గారు, చాలామంది విద్యార్థులు, నాతో ఉన్నటువంటి విద్యార్థులు, హోడ్ర బస్సులో ఉన్నటువంటి కొంతమంది, అలాగే మాకు ఎలక్ట్రీషియన్ ఉండే ఒక ఆయన యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్, ఆయన కూడా జైల్లో వేసారు. A to Z శ్రీనివాసరెడ్డి గారిని ఎంతోమంది జైల్లో వేసారు. కృష్ణ అని ఉండే ఆర్ట్స్గా మన ఓటర్ బస్సులు చాలామంది అట్లా, శంకర్ అని ఉండే మా యూనివర్సిటీ వాళ్ళు, ఉపేందరు మా యూనివర్సిటీ మిత్రులు, ఇట్లా మేము అందరం అసలు సరే ఆ దశ గుర్తుకొస్తే నాకు బాగా అనిపిస్తుంది. అంటే అట్లా ఎవరి కోసం తెలంగాణ కోసం జైలుకు పోయినామో, ఈ ప్రాంత విముక్తి కోసం కదా. అట్లా నిజంగానే మేము గొప్పోళ్ళమై ఏదో చేస్తామని అనుకొని ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని పోయిన వాళ్ళం కాదు. మా లక్ష్యం అంతా తెలంగాణనే. అవును, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరైతే ఒక రాజకీయ ప్లాన్గా ఉన్నారో వాళ్ళు రాజకీయంగా సక్సెస్ అయ్యారు. కేవలం తెలంగాణ వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ రోడ్ల మీద ఉన్నారు. అది ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పేసి, ఈ ప్రభుత్వాలు గుర్తించాలి, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అన్న ఇది డైరెక్ట్గా అంటే మీరు ఎలా స్వీకరిస్తారో ఈ ప్రశ్న. సరే, కేసీఆర్ ఆయన గర్వం ఎక్కింది, నిరుద్యోగులు కొట్లాడారు, ఉద్యమకారులు కొట్లాడారు, మీ పాత్ర చాలా ప్రముఖంగా ఉపయోగపడ్డది, వాస్తవానికి సాధించుకున్నారు, మార్పు కావాలి అనేది కోరుకున్నారు, వచ్చింది. ఓకే, కట్ చేస్తే ఈ 30 నెలల్లో ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలోనే, ఒక సంవత్సరం కాలంలోనే, అంటే 12-14 నెలల కాలంలోనే హైడ్రా అనేది కూడా ప్రజల మధ్యకు వచ్చింది. ముఖ్యంగా బాధపడ్డోళ్ళు అయితే 99% అయితే పేద ప్రజలే ఉన్నారు. అంటే ఒక వెలుగుమట్ల కావచ్చు, ఒక లగచర్ల కావచ్చు, ఒక హైడ్రా కావచ్చు, ఈ 30 నెలల పాలనలో పేదలే ఉన్నారు. వెలుగుమట్లలో కూడా పేదలే ఉన్నారు, లగచర్ల చూసుకుంటే రైతులే ఉన్నారు. మీరు ప్రతి నిరుద్యోగి విషయంలో కావచ్చు, సామాజిక బాధ్యతగా మీరు తీసుకొని కళానికి మీ గలానికి పనిచెప్పి ముందు నడిచినటువంటి మీరు ఈ 3 విషయాల్లో ఏదైతే హైడ్రా ఉంది, లగచర్న ఉంది, వెలుగుమట్ల ఉంది, దీనికి సంబంధించి మీ కళానికి మీ గలానికి మీ గొంతు వినిపించే ప్రయత్నం చేయాలన్న ఆలోచన కానీ చేయడం కానీ చేశారన్న. అంటే ఎందుకు బాధపడలేదనుకుంటున్నారు, ఎందుకు స్పందించలేదనుకుంటున్నారు మీరు? బయటికి ఏం కనబడకపోయేపటికైనా, కనబడకపోయినంత మాత్రాన కవి ఖాళీగానే కూర్చుంటాడా? కవి అయినటువంటి సైలెంట్గా ఎప్పుడు ఉండడు. అది వెలుగుమట్ల నీకు ఈ ప్రభుత్వంలో వెలుగుమట్ల, ఈ ప్రభుత్వంలో హైడ్రా పేరు మీద కొంతమంది పేదలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా చెల్లిస్తాం, ఖచ్చితంగా స్పందిస్తాం. ఎట్ ది సేమ్ టైం మనం గతంలో మల్లన్న సాగర్ చూసినాం, ఎంతమంది రోడ్లో పడ్డారు. అవును, అప్పుడు డైరెక్ట్గా ప్రత్యక్షంగా పోయి మేము మల్లన్న సాగర్ ప్రజల తరపున నిలబడ్డాం మేము. సో ఆ బాధితుల పక్షాన్ని నిలబడి కొట్లాడిన వాళ్ళం మేము. అట్లా ఈరోజు రోడ్డున పడుతున్నటువంటి జనాలను చూస్తే వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళు కూడా పిల్లలే కదా. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నప్పుడు, ఒక స్కూల్ పిల్లలు రోడ్లో పడుతున్నప్పుడు, అది ఆ కుటుంబంలో మన మొక్కలమైతే ఎంత బాధ ఉంటుందో మనకు అర్థం కదా. సో అట్లా ప్రతి సందర్భంలో కవి అయినటోడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటోడు కాదు. కవికి ఉండే లక్షణము స్పందించే గుణం. అయితే మీరు అన్నట్లుగా బయటకు రాకపోవచ్చు, కానీ లోపల అంతర్గతంగా ఆవేదన ఉంటుంది కదా. ఆవేదన ఉంటుంది ఖచ్చితంగా. ఏదో ఒక సందర్భంలో అవి ఖచ్చితంగా బయటకు వస్తాయి. మీరు వెలుగుమట్ల విషయంలో కానీ ఇంకో విషయం ప్రభుత్వము వాళ్లకు న్యాయంగా చేయాల్సినటువంటి ప్రక్రియలు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం.
కొన్ని ప్రతిపక్షాలు కొన్ని పార్టీలు వాళ్ళ పార్టీ స్వలాభం కోసము దాన్ని కొంత చిన్న ఉన్నదాన్ని కూడా పెద్దగా చూపించే ప్రక్రియలు కొన్ని ఉంటాయి. అది ఇక ఆ పార్టీలకు వదిలేద్దాం. కానీ నిజంగానే బాధితులకు మాత్రం అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం ఆ అన్యాయం పక్షాన నిలబడతాము. ఎట్ ది సేమ్ టైం హైడ్రా పేరు మీద ఎంతమంది చెరువులు కబ్జా చేసలేరు. నేను ఇంకేమంటే హైడ్రా పేరు మీద పేదలు కాదు ఇంకా చాలామంది ధనవంతుల కబ్జా చేసిన భూముల్ని కూడా హైడ్రా ఇంకా వాటిని కూడా ఈ ప్రభుత్వంలోకి హైడ్రాలోకి తీసుకురావాలా. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఉప్పలి దగ్గర ఆ చెరువు ఉంది కదా, మీరు ఎంత కబ్జా అయి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఎంత సుందరీకరణ జరుగుతుందో. అది 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 కాపాడబడుతుంది. బతుకమ్మకుంట కాపాడబడుతుంది. మొత్తం కబ్జాకు ఎగబడ్డ పరిస్థితులు ఉండే కదా. అంటే దొరికినోడు దోసుకున్నాడు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, చెరువుకు కనీసం ఒక 20-30 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, వాళ్ళని తలుచుకుంటే రేవంత్ రెడ్డికి ఎంతసేపు అనుకున్న ఎన్నో ఉన్నాయి కదా ప్రజల మధ్య. నేను అనుకుంటున్నా అది ఒక మరో దశలో ఉందేమో అని అనుకుంటున్నా. దాన్ని కూడా వదిలిపెట్టరేమో. ఎందుకంటే ఇప్పుడు న్యాయమే, అందరికీ సమానం ఉండాల్సిందే. దాన్ని ఎందుకు అనుకోవాలి? అప్పుడే రేపు అయిపోతుందా ప్రభుత్వము? ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఇంకా సగం కూడా కాలే. సినిమా సగమే అయింది, ఇంకా సగం సినిమా ఇంకా సగం బాకీ అయింది కదా. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా బాకీ పిక్చర్ అవి బాకీ అయ్యాలంటూ ఉంది. కాబట్టి అందరిది న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంలో అందరం సమానమే. ఆ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలించే పాలకులు వీళ్ళు 10 కాలాల పాటు ఉండాలని ప్రజలు కోరుకుంటారు. లేదు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి సొంత ఎజెండాతోటి పరిపాలించాలనుకుంటే ఏ పార్టీ వాళ్ళైనా ఎంత తురుముకాలైనా ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్తారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రం. ఇది అర్థమైన పాలకులు అర్థం చేసుకొని పరిపాలిస్తే 10 కాలాల పాటు నీకు వాళ్ళు శిలాపాలకాల మీద ఉండాలే పేరు అనుడు కాదు, ప్రజల గుండెల్లో ఉండడానికి పరిపాలించాలి. అట్లా పరిపాలించినప్పుడు ప్రజలు హర్షిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాను. అంటే ఈ ప్రణాళిక కూడా ఉందేమో అని భావిస్తూ ఉన్నాం. ఉండాలి కూడా. ప్రజలకు మేలు చేసే నాయకత్వం ఉండాలి, ప్రజలకు అన్యాయం చేసే నాయకత్వం ఉండొద్దు. అది ఖచ్చితంగా ఒకవేళ ప్రజలు అరే మాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రజలు ఎవరికి ఎట్లాంటి సమానం చెప్పాలో అట్లాంటి సమానం చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది టీ కాంగ్రెస్ అనేది కూడా చాలా బలంగా ఉన్నటువంటి నమ్మకం. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా కనబడుతుందంటే, అంటే ప్రజల మధ్య వస్తున్నటువంటి ఒక చిన్న స్పందన అనుకోవచ్చు మనము. టీ కాంగ్రెస్ కాస్త సైకిల్ కాంగ్రెస్ అనేది కూడా ఒక ధోరణి వినబడుతుంది. ఏం చెప్తారన్న మీరు దీని గురించి? నాకైతే అది తెలియదు బ్రదర్. ఎందుకంటే నువ్వే చెప్తున్నావు. నాకు ఫస్టే అడుగుదాం అనుకున్నా టీ కాంగ్రెస్ అంటే ఏందని. అంటే నాకు అబ్రివేషన్ తెలియదు. టీ అంటే తెలంగాణ కాంగ్రెసా అంటే సైకిల్ కాంగ్రెస్ వేరే తెలంగాణ కాంగ్రెస్ వేరే అని మీరు అంటున్నారు. ఎందుకంటే విగ్రహం ఎన్టీఆర్ గారి సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం ఓపెనింగ్ తోటి కరాఖండిగా ఓపెన్గా ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉండే భావోద్వేగాలు వేరు, అవును. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఉండే భావోద్వేగాలు వేరు. రాజకీయ లక్ష్యం వెనుక ఉండి మాట్లాడే వాళ్ళ అంశం వేరు, ఏ రాజకీయ లక్ష్యం లేకుండా మాట్లాడే వాళ్ళ అంశం వేరు. ఈ స్పష్టత ఉంటే మనకు క్లారిటీ ఉంటుంది. ఇదే కేటీఆర్ గారే ఇదే జూబ్లీ సెలక్షన్లో మేము కడతాం బ్రహ్మాండంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని అన్నాడు. అది కూడా మీరు వినాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం కట్టంగానే అమ్మా ఇది కడతారా, ఇగో ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిన అంటున్నాం. కేటీఆర్ అయితే చంద్రబాబు నాయుడు శిష్యుడు అయితే కాదు కదా. మరి ఆయన కూడా ఎలక్షన్ హామీలో భాగంగా ఆయన కూడా అక్కడ సీమాంధ్ర వాళ్ళు ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక హామీని ఇద్దామని చెప్పేసి ఎలక్షన్ స్టంట్లో భాగంగా అన్నారు కదా. అంటే ఎలక్షన్కి ఏవి కూడా అతీతమైతే లేవు. ఎన్టీ రామారావు గారి విగ్రహము పెట్టడంలో మేమంటే మేము పోటీ పడుతున్నామని అంటున్నారు. అదే ఒక తెలంగాణ ఉద్యమం చేసినాం అని అడిగితే ఆయన ఎట్లా పెడతారా అని అంటారు. సో ఇట్లా రాజకీయాలు, ఉద్యమాలు, పౌర సమాజం ఇవన్నీ వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు పోటాపోటీగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. సో కొంత ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక స్కూల్ దగ్గర ఒక బండి ఉంది. అది ఆ బండి సీమాంధ్ర ప్రజలకు సంబంధించిన ఒక పేదగా నడుపుకుంటున్నాడు. ఆ బండి దగ్గరనే
ఇప్పుడు ఇంకొక ఆమె ఊడ్సట ఆమె ఒక ఆమె ఉన్నది. ఆ స్కూల్ దగ్గరనే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మొత్తం స్కూల్ బైకట్ చేసుకుని ర్యాలీ తీసుకొస్తున్న టైంలో ఒక మిత్రుడిని అడిగింది, తెలంగాణ అత్తే ఏమవుతుంది బిడ్డ అని అడిగింది. మన తెలంగాణ వస్తుందమ్మా అని చెప్పాడు. అట్లా కాదు బిడ్డ, తెలంగాణ వస్తే ఈ ఆంధ్రైన బండి ఉంది కదా, ఈ బండి నాకు వస్తుందా అని అడిగింది ఆమె. ఆయన పోవాలి కదా, ఆమె లక్ష్యం అక్కడనే. మీరు పరిపాలకులు, ఆ పాలకుడు పోయి ఈ పాలకుడు రావాలనుకున్నప్పుడు పేదలు కూడా ఒక స్వీపర్ ఉద్యోగం ఉన్న కాడ ఆంధ్ర స్వీపర్ పోయి తెలంగాణ స్వీపర్ కావాలనుకుంటాడు. అది తప్పెట్లయితుంది. సో అట్లా తెలంగాణ సమాజము ఒక ఆశతో ఉండే, కానీ ఇప్పుడు ఒక భిన్నమైన పరిస్థితులు వచ్చినాయి. గతంలో సీమాంధ్ర నాయకులు కానీ సీమాంధ్ర వాళ్ళు ఇక్కడ పెత్తనం చేసే బిజినెస్దారులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు కొంత భయంలో ఉండేది. అయ్యో తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉన్నది, ఏమవుతుందేమో అన్నటువంటి భయంలో ఉండే. కానీ అవి కొన్ని కనుమరుగైపోయి మరింత పెత్తనం పెరిగిందేమో అని చెప్పేసిన డిస్కషన్ ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైపోయినాయి, ఇంకా డామినేషన్ కూడా పెరుగుతుందేమో అన్నట్టుగా ఆ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అది కూడా శుభపరిణామం కాదు. అట్లనే మొన్న పవన్ కళ్యాణ్ విషయం చూద్దాం. పోయిన ఎలక్షన్లో పోటీ చేసిరు కదా, వాళ్ళు ఎవరిని అడ్డుకోలే కదా. భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నప్పుడే ఈ తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది తప్ప రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. నువ్వు పోయి ఆంధ్రలో పోటీ చేసుకోవచ్చు, తను పోయి గుజరాత్లో పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకో, ప్రజాస్వామ్యం ఇది. కాబట్టి ఈ సమాజం, తెలంగాణ సమాజం ఇంకా ఈ గాయాలు మానలే. ఈ మానని గాయాలని గెలకకండి. అది తెలంగాణ వ్యతిరేకులైన ఆంధ్ర వాళ్ళకు కానీ, తెలంగాణ ఉద్యమ ద్రోహంతో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకు కానీ ఇది ఒక హెచ్చరికనే. ఇది నాది కాదు. తెలంగాణ ఉద్యమకారులు అక్కడక్కడ మాట్లాడుతున్న అంశాలని గుర్తిస్తే మీకు అది అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ మాట ఎత్తని వాళ్లకు ఇది ఒక సవాల్గా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఈ సమాజం నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుంది? ఉద్యమకారుల పట్ల, అమరవీరుల కుటుంబాల పట్ల వాళ్ళుండే వైఖరిని బట్టి ఈ సమాజము వాళ్ళని గౌరవిస్తుంది. లేకపోతే ఆ చరిత్ర మొత్తానికి వాళ్ళని గౌరవించే పరిస్థితి ఉండదు. గతంలో మనం సాధించుకున్నప్పుడు కొట్లాడి ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల విషయంలో కావచ్చు, రాబోయే యువతను కూడా దృష్టిలో పెట్టుకొని మీ మనసులో అరే ఈ పాట మళ్ళీ ఒకసారి చాలా కాలం తర్వాత నేను ఇది పాడి ప్రజల మధ్యకి తీసుకుపోతే బాగుండు అనుకునేది ఏదైనా ఉంటే ఫైనల్గా ఒక పాటతోటి మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. వాస్తవమే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే నేను రాసుకున్న పాట అది. ఎట్లా అంటే తెలంగాణ అనేది ఒక విభిన్న కులాలు, విభిన్న మతాలతో ముడిపడి ఉన్నది. కానీ తెలంగాణ కోసం మాట్లాడుతున్నప్పుడు అందరూ ఐక్యమైనటువంటి గొంతు వినిపించింది. ఆ ఐక్యమైన గొంతులో ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత అధికారం దక్కాలన్నటువంటి ఒక భావాజాల సూత్రం, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఒక సూత్రం ఒకటి దాగి ఉన్నది. అది నెరవేరినప్పుడే నిజమైన తెలంగాణ వచ్చినట్టుగా ఈ ప్రజలు భావిస్తారు. ఇప్పటికి కూడా గతం ప్రభుత్వంలో ఏమన్నారు, ఇది దొరల తెలంగాణ రా అని చెప్పేసి చాలామంది మనమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఇది పటేళ్ల తెలంగాణ రా అని కొంతమంది అంటే అది కాదు కదా. దొర్ర తెలంగాణ, పటేల్ తెలంగాణ, ఇది తెలంగాణ మనందరిది అనే భావజాలం రావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్లకు అధికారంలో అంత వాటా దక్కాలి. ఆ దక్కినప్పుడే ఇది నిజమైన తెలంగాణ వచ్చినట్టుగా ఈ సమాజం భావిస్తుంది. దానికోసం రాసుకున్న పాట ఉంటుంది ఒకటి. కమ్మరి కుమ్మరి వాములు, కాళీ కూలిన బతుకులు, చేనేత చేతుల మీద చరిత్రైన చీరలు, బట్టాలుతికే బండలు, సకాలోళ్ళ గుండెలు, బట్టాలుతికే బండలు, సకాలోళ్ళ గుండెలు, దొరగడీలు దున్ను మన్నై రైతు నగలి దుంపలు, సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ, సమర శంఖముదు మన్నదో నా తెలంగాణ, సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ, సమర శంఖముదు మన్నదో నా తెలంగాణ. అంబేద్కరు వారసులు అగ్గయ్యి మండినారు, పులే వారసులంతా పులులయ్యి లేచినారు, సాకలి ఐలమ్మలై సవాలి సిరినారు రో. తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. సాకలి ఐలమ్మలై సవాలి సిరినారు రో, సమసమాజ లక్ష్యమన్నదో నా తెలంగాణ, స్వరాష్ట్రమే ధ్యేయమన్నదో నా తెలంగాణ, సామాజిక న్యాయమన్నదో నా తెలంగాణ, సమసమాజ లక్ష్యమన్నదో నా తెలంగాణ. సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ నిర్మాణం కావడమే తెలంగాణ వచ్చింది అని సకల జనులు భావిస్తారు. లేకపోతే త్యాగాలు మనవి భోగాలు వాడివా అనే స్లోగన్ వినబడుతూనే ఉంటుంది. త్యాగాలు మావి భోగాలు మీవా ఇంకెంతకాలం అనే స్లోగన్లు వినబడుతూనే ఉంటాయి.
కానీ అక్కడక్కడ ఈ సమాజం నుంచి కూడా కొంతమంది ద్రోహులు ఇలా ఈ సామాజిక వర్గాల నుంచి వాళ్ళ స్వప్రయోజనం కోసం కొంతమంది బయలుదేరుతారు, అవతారాలు ఎత్తారు, మీకోసమే మాట్లాడుతున్నామంటారు, వాళ్ళకి పదవులు రాగానే చల్లబడతారు. అట్లాంటి వాళ్ళను కూడా ఈ సమాజము అబ్జర్వ్ చేస్తుంది. మీరు కూడా జాగ్రత్త. కొంతమంది ఈ సమాజాన్ని మేము బహుజన నాయకత్వం, మేము ఈ నాయకత్వం, మేము బీసీల నాయకత్వం, మేము ఎస్సీల నాయకత్వం అనుకుంటూ కొంతమంది స్వప్రయోజనాల కోసం చేసే కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ సమాజము అబ్జర్వ్ చేస్తుంది. ఒక దశ ఇస్తుంది కావచ్చు పదవులు, మళ్ళీ తీసి బండ కొడితే మళ్ళీ కోలుకోరు వాళ్ళు. అట్లా ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం తెలంగాణ సమాజం. ప్రాపంచీకరణ జరిగిన నేపథ్యంలో, గ్లోబలైజేషన్ జరుగుతున్న టైంలో ఇంతటి విప్లవం వస్తుంది తెలంగాణలో అని చెప్పేసి కలలుగన్నామా? ఎవరన్నా కలలుగంటారా? ఉద్యమము ఇంత స్వచ్ఛందంగా జరుగుతాను ఎవరన్నా కలలుగంటారా? ఇది కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించే ఆంధ్ర వాళ్ళు మనం చూసినప్పుడు. కానీ ఒక తెలంగాణ ఉద్యమము ఒక న్యాచురల్గా సహజ సిద్ధంగా అసలు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి మొక్కిపోతే చాలన్నటువంటి సందర్భం కలిగింది తెలంగాణ ఉద్యమంలో. ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి ఒక దేవాలయంలో కనబడేది ఆర్ట్స్ కాలేజ్ అందరికీ. అట్లా యావత్ తెలంగాణ సమాజము ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం. ఈ చైతన్యవంతమైన సమాజాన్ని ఒక్కసారి మోసం చేయగలరు, 2 సార్లు మోసం చేయగలరు, 3వసారి మాత్రం ఎవ్వడు మోసం చేయలేడు, వాడే మోసపోబడతాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కొంతమంది జాబులు లేక ఇబ్బందులు పడుతూ అప్పుల పాలై హాస్టల్లో ఉండి కోచింగ్ సెంటర్లలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాణాలు తీసుకుంటున్న వారికి ఇక ముందు తీసుకోకూడదు అంటే మీ నోటి నుంచి ఒక మాట చెప్పండి. నేనేమంటున్నా అంటే, ఎందుకు చచ్చిపోవాలి? మన కళ్ళ ముందటనే ఇంత ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నాం. అవును, రాదనుకున్న రాష్ట్రమే సాధించిన వాళ్ళం. ఈ ఉద్యోగం ఒక లెక్కన కొట్లాడాలి బరాబర్. మనకు రాజ్యాంగమే హక్కు, మన రాజ్యాంగపరమైన హక్కు మనది. ఉద్యోగం మన హక్కు, మనం కొట్లాడి సాధించాలి తప్ప ప్రాణత్యాగాలు తీసుకోవద్దు. ఎందుకు అంటే ఈ గడ్డ గొప్పతనం అది. ఇలా మనం సాయుధ పోరాటం చూసినాం. ఇంతకుముందు సాకలైలమ్మ అన్న కదా, ఈ ఎవరి కోసం కొట్లాడిందామే? వీరనారి, గోండు బిడ్డడు కొమరభీం చూసినాం. ఎవరి కోసం కొట్లాడి ఆయన? ఇంతమంది పుట్టిన గడ్డ మీద పుట్టినాం మనం. ఎందుకు చచ్చిపోవాలా అంటున్నా? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఆత్మహత్యలు ఇది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ప్రతీక వేరైంది, కానీ మళ్ళీ ఆత్మహత్యలే ఈ నిరుద్యోగులకు పరిష్కారం కావు. ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నట్టే ఉద్యమాలు చేసి ఇలా ఉద్యోగాలు సాధించుకోవాలి తప్ప కొట్లాడి సాధించుకోవాలి. నా హక్కు అని చెప్పేసి కొట్లాడి సాధించుకోవాలి తప్ప ఆత్మహత్యలు పనికిరావు. అందుకనే పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు విసునూరు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు. దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా బాకే నీ త్యాగము. నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ మీద పుట్టినాం, గర్వంగా కాలరేగరేసుకుని బతకాల. గొండు గొంతులల్ల పాట కొమరం భీమంటే తూపాకి తూట, బువ్వలేనుల్ల తండ్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట. అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వోలే మెరిసేటి రూపమై. కొమరం భీం, దొడ్డి కొమరయ్య, నల్లగొండ పురుటి గడ్డ, సాకలోళ్ళ గావురాల బిడ్డ, పేదోళ్ళ ఇలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు. సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నది. నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. అట్లా పోరాటాలు చేసిన గడ్డ మీద, అట్లాంటి మహనీయులు పుట్టినటువంటి గడ్డ మీద మనం పుట్టినం, గర్వపడాలి. అట్లనే కాదు, మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో 369 మంది, మలిదశ ఉద్యమంలో 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న గడ్డ. మళ్ళీ మరణాలు వద్దని ఒక సంకేతం ఇచ్చిన గడ్డ. ఎట్లా మర్చిపోతావు బిడ్డ అని మనకు మనం ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలి. చావడాలు పరిష్కారం కావు, బతికి పోరాటం చేయాలి. బతికి సావోరేవో తేల్చుకుందాం అంటాను చూసినాం స్లోగన్. అంటే చచ్చిపోవడం కోసం కాదు, ఉద్యోగం కోసం కొట్లాడి చదవాలి, నిరంతరం చదవాలి, ఒక విజ్ఞతతో ఉండాలి. మనం కొట్లాడి సాధించుకోవాలి తప్ప ఈ ఆత్మహత్యలు పరిష్కారం కావు అని చెప్పేసి నా నిరుద్యోగ చెల్లెళ్లకు తమ్ముళ్ళకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న, మీ సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. మీ వ్యూహం టీవీ ద్వారా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పటి జనరేషన్, మీరు ఫస్ట్లో మాట్లాడారు, ఇప్పటి జనరేషను ఏది చూస్తే గదే నిజం అనుకునే పరిస్థితి. అది కాకుండా ఇప్పటి జనరేషన్ చాలా సోషల్ మీడియాలో ఎన్నో రకరకాల
అంశాలు వచ్చినాయి, ఏఐ టెక్నాలజీ వచ్చింది, మార్ఫింగ్లు వచ్చినాయి, ఒకటి మాట్లాడుతూ ఇంకోటి అతుకు పెడుతున్నారు, కొత్తవి సృష్టిస్తున్నారు. దయచేసి ఏదైనా సరే ఒక ముక్క చూసి ఇక వీళ్ళకి ఇదే మాట్లాడారని డిసైడ్ కాకండి. దాని వెనక ముందు వెనక చూసి వాళ్ళు ఏం మాట్లాడారో డిసైడ్ కానీ అని చెప్పేసి షార్ట్లు ఉంటాయి కదా, షార్ట్స్ పెడతారు కదా, ఆ షార్ట్స్ పెట్టగానే మనోళ్ళు ఏం చేస్తారంటే ఆ షార్ట్ చూస్తాడు, వాడు వెనక తినడు నా ముందు తినడు. వినకుంటే ఏమైపోతుంది, ఆ చిన్న ముక్క మంది మా అబ్బా గింత బూతు మాట్లాడంటారా అని అక్కడికి వస్తుంది. అది భూతా లేకుంటే అంతకుముందు దాని భూతకాలంలో ఏముంది, దాని భవిష్యత్ కాలంలో ఏముంది అని వినాలి కదా. కాబట్టి ఇప్పటి వచ్చినటువంటి జనరేషన్, ఈ జెన్జీ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ జెన్జీ బ్యాచ్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పూర్తిగా వినండి, అర్థం చేసుకోండి, గత చరిత్రను కూడా అవగాహన చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమాలతోటి ఆవిష్కరించబడ్డది. ఉద్యమాలతోటి ఆవిష్కృతమైనటువంటి తెలంగాణ నేల మీద కొంత ఒక అపరిపక్వతతోటి గంజాయికి, డ్రగ్స్కు బానిసలై మన తల్లిదండ్రులను గోసపెట్టే పరిస్థితులు వస్తున్నాయి. వాటి దశలకు పోవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ తెలంగాణ పౌర సమాజానికి, యువకులకు, ప్రధానంగా విద్యార్థి యువకులకు డ్రగ్స్కి కానీ మిగతా గంజాయికి కానీ ఎలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకండి. మీ కన్న తల్లిదండ్రుల ఇంట్లో ఆ కంట్లో దుఃఖాన్ని మిగిల్చకండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.